మీకేమవుతుంది? మీ ఫాదర్ అతను. అవును మా నాన్న. సో ఎలా ఉండేది ఇంట్లో సిచ్యువేషన్? ఇప్పుడు గొడవ పడుతూ ఉంటారా? ఎలా జరిగింది అంతా? అంటే మా మమ్మీ మాతో ఉండేది లేకుండే, మా నాన్న మా మమ్మీ దూరం దూరం ఉంటుండే. అంటే మాకు చిన్నప్పటి నుంచి నాకు 5 ఇయర్స్, మా తమ్ముకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మధ్యలో వస్తుండే, తర్వాతకించి ఎప్పుడు వచ్చినా కానీ అసలు ఉండకుండా వెళ్ళిపోతుండే. ఇక మళ్ళీ ఒకసారి మొన్న ఉగాదికి వచ్చి ఇక ఉన్నారు, ఒక 2 రోజులేమో ఉండి మా నాన్నని తీసుకొని మా అమ్మకి పైసలు కట్టి మా డాడీని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాతకైనా 5 డేస్ 4 డేస్ ఏమో ఫోన్ మాట్లాడించింది. తర్వాతకైనా మీ నాన్న కనిపిస్తలేడు, ఫోన్ కలుస్తలేదు అని మాకు చెప్పింది. నువ్వు ఎట్లా తీసుకెళ్ళినావు అట్లా నువ్వు నాన్నని తీసుకురా ఇంటికి, నాకు తెలియదు, నువ్వు ఉన్న సరే లేకుండా సరే నాకు మా నాన్న కావాలని మాట్లాడినా. అంటే నేను వస్తున్నా ఈరోజు ఊరికే అంటే, నువ్వు వద్దు, నువ్వు వస్తే వద్దు, నువ్వు బాబుని తీసుకొని వస్తేనే రా అన్నా. నేను వచ్చి ఆడికి వస్తేనే తెలుస్తుంది కదా, లెక్కిస్తాం కదా అని పట్టింది. అంతవరకే తెలుసు. మళ్ళీ నిన్న వచ్చినాక అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తే రెస్పాండ్ కాలేదు ఏం అడిగినా. ఇక తర్వాతకించి నైట్ స్టే చేస్తే పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మీ నాన్నని చంపేసిందమ్మా అన్నారు. అంతే ఇంకేం తెలియదు నాకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గొడవ పడుతూ ఉన్నారు? 15 సంవత్సరాలకి ఇద్దరు విడిపోయి ఉంటా ఉంటారు. సో మళ్ళీ ఎందుకు వచ్చి తీసుకెళ్ళింది మళ్ళీ? అంటే కలుస్తారు అనుకున్నాం అంకుల్, మేము అట్లా చేస్తాను అనుకోలేదు. ఇక ఇట్లా చేస్తుందని అని మాకు తెలీదు. నేను అన్నాను అవసరమా మరి మీరు పోకాడా అంటే, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కలుస్తాం మరా అన్నది. నువ్వు దొరకవుతున్నావు కానీ మంచిగా దొరకరా మరా అన్న. మా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అన్నారు. ఇక తర్వాతకి మీ నాన్న మిస్ అయ్యిందని ఫోన్ చేసింది. అంతే. ఎప్పుడైనా గొడవలే ఉండేవి వాళ్ళతో. వాళ్ళు గొడవ పడ్డది కాక మాకు గుట్లా ఇంత డిస్టర్బెన్స్ చేస్తుండే. ఇక కానీ చెప్పలేము ఇట్లా మా మమ్మీ చేస్తుందని. ఎందుకు ఇట్లా చేసిందంటారు? అసలు కరెంట్ షాక్ పెట్టి మరీ చంపడానికి గల కారణం ఇది? అంత పగ ఉందా, గొడవలు ఉన్నాయి? తెలీదు అంకుల్ నాకు. మీరేమనుకుంటున్నారు? మేము పల్లెటూరులో ఉంటాం మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర. మా మమ్మీ సిటీ తీసుకొచ్చింది కదా, ఉంటారు కదా అని అనుకున్నాం. ఇట్లా చేస్తాను మాకు తెలియదు. ఇక అంతే నాకు తెలిసింది.